మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కామ్లో కవితపై ఇంట్రాగేషన్ చేసి ఈడీ ఇవాళ కోర్టులో కవితను హాజరుపరచనుంది. అయితే కేజ్రీవాల్తో కలిపి విచారించేందుకు ఈడీ మరో వారం పాటు కవితను కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కవిత ఇవాళ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కామ్లో కవితపై ఇంట్రాగేషన్ చేసిన ఈడీ ఇవాళ కోర్టులో కవితను హాజరుపరచనుంది. అయితే కేజ్రీవాల్తో కలిపి విచారించేందుకు ఈడీ మరో వారం రోజుల పాటు కవితను కస్టడీకి కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు కవిత ఇవాళ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ వర్మ అందిస్తారు. ప్రణయ్ వర్మ, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం? కలకలం రేపుతా ఉన్నారు. ప్రధానంగా కవిత అరెస్ట్ తర్వాత దాదాపు ఈడీ పలు విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కవితకు సంబంధించినటువంటి విచారణ ఒకవైపు నేటితో ముగియబోతా ఉన్న నేపథ్యంలో కూడా ఈడీ మరొకసారి కవితను కస్టడీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కవిత ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశాలలో పూర్తి స్థాయి వివరాలను బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అనంతరం కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. కస్టడీలోకి మరొక వారం రోజుల పాటు కూడా తీసుకొని కేజ్రీవాల్ తో కలిపి విచారణ కొనసాగించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఈ కేసులో నిందితులుగా పరిగణలోకి తీసుకున్నటువంటి కవిత దగ్గర నుంచి వచ్చేటువంటి ఆధారాలు, గతంలో ఇచ్చినటువంటి నిందితుల ఆధారాలు, స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఆధారంగానే పూర్తి స్థాయి విచారణ చేపడతామంటూ కూడా ఈడీ అధికారులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కూడా కేజ్రీవాల్ ని దాదాపు 5 గంటల పాటు విచారణ కొనసాగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్, కవిత ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో కొంత పొంతన లేకపోవడంతో ఇద్దరిని కలిపి విచారిస్తామనేటువంటి నిర్ణయానికి ఈడీ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కవితను ఫోటో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా మళ్ళీ ఈడీ కస్టడీకి తీసుకునేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ ప్రణయ్.